నిన్న ఎవరో ఒకరు యాక్టివిటీ పర్ఫామ్ చేస్తానున్నారు. ఎక్కడున్నాడు సంతోష్? సంతోష్ ఏదో అన్నావు, మన వాళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, నువ్వు సింగింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు అని. అదే ఇక్కడ చేయి ఒకసారి. నీతో పాటు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నది ఎవరు? శ్రీకాంతా? ఇక్కడ ఎవరో చూపించావు కదా మార్నింగ్, ఎవరో చేస్తున్నారని. తనుజా? అంటే చేస్తున్నారు అయితే నిజంగానే. సో ఏమున్నాయి బ్యాలెన్స్ క్వశ్చన్స్ ఇంకా? గైస్ కంప్లీటెడా? ఏ క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఇంకా? 11 అయిపోయింది కదా. సరే 12 చదవండి ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12. వంశీ రేపు మార్నింగ్ ఓఎం క్లాస్లో ఉండాలి మీరు. ఉంటారా? పాబులో ఉందని చెప్పండి, ఈవినింగ్ మార్చేద్దాం క్లాస్ని. మార్నింగ్ ఒక క్లాస్, ఈవినింగ్ ఒక క్లాస్ చేద్దామా? పొద్దున్నా ఎందుకు? సరే చదవండి చదవండి. ప్రణవ్ వంశీ చదవండి ఇంకా. రేపటి నుండి చాక్లెట్లు తెస్తాను కొన్ని, ఆశా చాక్లెట్స్ అలాంటివి. ఒక్కొక్కరికి ఇచ్చి చదవండి 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 అని చెప్పుకుంటూ వస్తాను, అప్పుడు వింటారా? చాక్లెట్స్ సరిపోతాయా, ఇంకేమైనా కేక్స్ అలాంటివి కూడా కావాలా? చాక్లెట్స్ కావాలి. పానీపూరీలు తెస్తానండి ఊరికే, ఓకేనా? ఆ బుట్ట పెట్టుకొస్తాను నేనే, బైక్లో వెనక్కి కట్టుకొని ఇలా.
అర్థమైంది క్వశ్చన్ ఇప్పుడైనా ఏమైనా? థింగ్స్ ఆటోమేటిక్ సెమీ ఆటోమేటిక్ అదే కదా ఇది. ఏ కంపెనీ is manufacturing electronic equipment and is currently buying the component A from local supplier at a cost of 30 rupees. As of now, buying cost ఎంత? 30. The company has under its consideration a proposal to install a machine for the manufacture of the component. The two alternative proposals are available as under. As of now, వాళ్ళు బయట నుంచి 30 రూపీస్కి కొంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి ప్రపోజల్ తీసుకొచ్చారు. అందులో 2 ప్రపోజల్స్ ఉన్నాయి. 2 ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ అంటే బయట నుంచి కొనుక్కుండా మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే ఏమవుతుంది అన్నది. ఇన్స్టాలేషన్ ఆఫ్ సెమీ ఆటోమేటిక్ మిషన్ ఇన్వాల్వింగ్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ 18 lakhs అండ్ వేరియబుల్ కాస్ట్ ఆఫ్ 12 rupees పర్ కాంపోనెంట్. ఫిక్స్డ్ కాస్ట్ ఏమో 18 lakhs, వేరియబుల్ కాస్ట్ 12 rupees ఫర్ ఏ మిషను? సెమీ ఆటోమేటిక్. ఇన్స్టాలేషన్ ఆఫ్ ఆటోమేటిక్ మిషన్, సెమీ ఆటోమేటిక్ ఒకటి, ఆటోమేటిక్ ఒకటి. ఇది యాన్యువల్ ఫిక్స్డ్ కాస్ట్ 30 lakhs, వేరియబుల్ కాస్ట్ 10 rupees పర్ యూనిట్. సింపుల్గా టోటల్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చారు. ఈ 2 డేటా ఉంది అంటే మనం ఏది కనుక్కోవచ్చు? గుర్తుందా? టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఫర్ 2 different మిషన్స్, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఫర్ 2 different మిషన్స్. గుర్తుందా ఫార్ములా ఏంటి? ఇండిఫరెన్స్ పాయింట్. సో మన డిమాండ్ రిక్వైర్మెంట్ ఎంత ఉందో తెలుసుకుంటే మనం సెమీ ఆటోమేటిక్ యూస్ చేయాలా, ఆటోమేటిక్ యూస్ చేయాలా ఐడెంటిఫై చేయలేమా? ఈజీగా చేయొచ్చు. కానీ రిక్వైర్మెంట్స్ చూద్దాం ఫస్ట్. ఫైండ్ అవుట్ ది యాన్యువల్ రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపోనెంట్స్ టు జస్టిఫై ఏ స్విచ్ ఓవర్ ఆఫ్ పర్చేస్ కాంపోనెంట్స్ టు మ్యానుఫ్యాక్చర్. సింపుల్గా చెప్పాలంటే యాజ్ ఆఫ్ నో 30 రూపీస్కి పర్చేస్ చేస్తున్నామా, దాన్ని మ్యానుఫ్యాక్చర్లోకి కన్వర్ట్ అయ్యే ముందు మనం ఎన్ని యూనిట్స్ సేల్ చేస్తే ఈ జస్టిఫై అవ్వడం అంటే స్విచ్ అవ్వడం అనేది పర్టికులర్ వ్యూ అంటున్నాడు. నథింగ్ బట్ ఇప్పుడు ప్రజెంట్ పర్చేస్ చేస్తున్నామా, మనం పర్చేస్ చేయడం దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చర్ చేయాలి అంటే మినిమం ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే మీకు ఈ కాస్ట్ అనేది జస్టిఫై అవుతుంది. నథింగ్ బట్ మీరు తీసుకున్న డిసిషన్ వ్యాలిడ్ అవుతుంది. ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుందో తెలుసుకుంటే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఎలా ప్రొడ్యూస్ చేయాలో తెలుసుకుందాం అది కూడా. సో సేమ్ కాన్సెప్ట్ దేనికి అప్లై చేయాలి? సెమీ ఆటోమేటిక్గా అప్లై చేయాలి ఆర్ ఆటోమేటిక్ కూడా అప్లై చేయాలి. నథింగ్ బట్ మీరు పర్చేస్ ఫ్రమ్ 30 rupees టు ఆటోమేటిక్ మిషన్కి షిఫ్ట్ అవ్వాలా, ఆర్ ఫ్రమ్ 30 rupees పర్చేస్ ప్రైస్ టు సెమీ ఆటోమేటిక్కి షిఫ్ట్ అవ్వాలా. స్విచ్ అవ్వడం అంటే దాన్ని వదిలేసి దీనికి ఎంటర్ అవ్వడం. మరి ఎన్ని యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తే మీరు తీసుకున్న డిసిషన్ వ్యాలిడ్ అవుతుంది అంటే దానికి ఒక పర్పస్ఫుల్ ఉంటుంది, మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ ఆయన చెప్తాను. Statement showing calculation of savings per unit. Statement showing calculation of savings per unit. And total components to be produced. And total components to be produced. Nothing but 2 items ని క్యాలిక్యులేట్ చేస్తాం. సేవింగ్ పర్ యూనిట్ ఎంత, నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి. సరే క్వశ్చన్ చదివారని అనుకుంటున్నా అందరూ. నేను ఒకవేళ సెమీ ఆటోమేటిక్ మిషన్ యూస్ చేస్తే ఒక యూనిట్ని ప్రొడ్యూస్ చేయడానికి టు ప్రొడ్యూస్ 1 unit ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను నేను? If I decided to choose the semi-automatic machine, how much cost I will incur to produce 1 unit? Variable cost 10 na? Semi-automatic. So variable cost కాకుండా మిగతా ఏ కాస్ట్ ఇంకర్ అవుతాను నేను ఇన్ జనరల్. ఫిక్స్డ్ కాస్ట్ దాన్ని ఏమైనా చేయగలమా మనం? సో వన్స్ నేను అడుగుతున్నది ఓన్లీ వేరియబుల్ కాస్ట్ ఏది? 12 rupees, రైట్? సో నేను ఒకవేళ సెమీ ఆటోమేటిక్ మిషన్ కన్నా ఇన్స్టాల్ చేస్తే బయట నుంచి 30 rupees పే చేయాల్సిన వాటిని ఇప్పుడు ఎంత మాత్రం పే చేస్తాను? నార్మల్గా 30 rupees నేను ఇంకర్ అవ్వాలి, కరెక్టా? ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ మిషన్ని నేను ఇన్స్టాల్ చేస్తే ఒక పర్టికులర్ యూనిట్కి ఎంత కాస్ట్ ఇంకర్ అవుతాను అంటే పర్ యూనిట్కి ఎంత సేవ్ చేస్తాను? 18 rupees సేవ్ చేస్తాను, కరెక్టా? సో ఫస్ట్ రాయండి అది పర్టికులర్స్
సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ 3 కాలమ్స్. పర్టికులర్స్, సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్. సో పర్చేస్ ప్రైస్ ఫస్ట్ వన్ పర్టికులర్స్లో పర్చేస్ ప్రైస్. పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్. పర్చేస్ ప్రైస్ పర్ యూనిట్ ఎంత? 30. మేకింగ్ ప్రైస్ పర్ యూనిట్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ ప్రైస్ పర్ యూనిట్. కాస్ట్ కదా అది, మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ పర్ యూనిట్. మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ పర్ యూనిట్. సెమీ ఆటోమేటిక్ ఎంత? 12, ఆటోమేటిక్ 10. అంటే ఇప్పుడు నేను బయట నుండి కొనుక్కుండా ఈ మిషన్స్ యూస్ చేస్తే సేవింగ్స్ ఎంత వస్తుంది? 18, 20. రాసేయండి సేవింగ్స్ పర్ యూనిట్. సేవింగ్స్ పర్ యూనిట్ బ్రాకెట్లో రాయండి. ఇన్ కేస్ ఆఫ్ మేక్ అంటే మనం కనుక మేక్ చేస్తే పర్ యూనిట్కి 18 రూపీస్, పర్ యూనిట్కి 20 రూపీస్ సేవ్ చేసినట్టే కదా. 30 రూపీస్ పెట్టి కొనడం బెటరా, మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తే 12 రూపీస్ ఇంకా రావడం బెటరా అన్నప్పుడు ఖచ్చితంగా 18 రూపీస్ సేవ్ అవుతుంది మనకు. సో ఈచ్ యూనిట్కి 18 రూపీస్ 20 రూపీస్ సేవ్ అవుతుంది ఓకే, కానీ దాంతోపాటు ఫిక్స్డ్ కాస్ట్ ఇంకా కావాలి కదా మనం, కాబట్టి దాని క్యాలిక్యులేషన్స్ కూడా కన్సిడర్ చేయాలి. సో నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ సెమీ ఆటోమేటిక్ ఎంత అవుతుంది? సెమీ ఆటోమేటిక్ 18 lakhs, ఆటోమేటిక్ 30 lakhs. సో ఓవరాల్ మీనింగ్ ఏంటంటే మీరు కనుక ప్రోడక్ట్ని బయట నుంచి కొనకుండా మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ ఆటోమేటిక్ చెప్తున్నా, మీరే మ్యానుఫ్యాక్చర్ చేస్తే 18 రూపీస్ సేవ్ అవుతుంది కరెక్టా? కానీ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకా రావాలి? 18 lakhs ఇంకా రావాలి. మీరు ఈచ్ యూనిట్ మీద 18 రూపీస్ సేవ్ చేస్తారు ఓకే, బట్ అడిషనల్గా ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇంకా రావాలి? 18 lakhs ఇంకా రావాలి. మరి మీరు ఎన్ని యూనిట్స్ని ఇలా సేల్ చేస్తే మీరు ఇంకరైనా 18 lakhs రికవర్ అవుతుంది. ఇలాంటి యూనిట్స్ని ఎన్ని యూనిట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తే మీరు ఇంకరైనా ఫిక్స్డ్ కాస్ట్ 18 lakhs అన్నది రికవర్ అవుతుంది. ఎలా వస్తుంది? 18 lakhs డివైడెడ్ బై 18, 1 lakh యూనిట్స్, అంతే కదా. సో రాయండి నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ టు జస్టిఫై ద కాస్ట్. పర్టికులర్స్లో నంబర్ ఆఫ్ యూనిట్స్ టు బి ప్రొడ్యూస్డ్ టు జస్టిఫై ద ఫిక్స్డ్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే టు జస్టిఫై ద ఫిక్స్డ్ కాస్ట్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేవింగ్స్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై సేవింగ్స్ పర్ యూనిట్. 18 lakhs by 18, 1 lakh. Second one 30 lakhs divided by 20 ఎంత వస్తుంది? అది 1,50,000. 30 lakhs divided by 20, 1,50,000 దాని మీనింగ్ ఏంటి? మీరు కనుక 1,50,000 యూనిట్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే మీరు ఇంకరైనా ఫిక్స్డ్ కాస్ట్ సేవింగ్స్ రూపంలో రిటర్న్ వచ్చేస్తుంది. మీకు క్లారిటీ వచ్చిందా? మీరు 1,50,000 యూనిట్స్ని ప్రొడ్యూస్ చేస్తే మీరు ఇంకరైనా ఫిక్స్డ్ కాస్ట్ 30 lakhs అన్నది సేవింగ్స్ ఫామ్లో రిటర్న్ వచ్చినట్టు, అంతే కదా. సో 1,50,000 ఇంటూ మీరు ఈచ్ సేవ్ చేసింది 20 రూపీస్ కాబట్టి 1,50,000 ఇంటూ 20 వేస్ ఎంత వస్తుంది? 30 lakh. అంటే అదంతా సేవ్ అయినట్టే కదా 30 lakh అనేది. సో అది ఓవరాల్ మీనింగ్. నథింగ్ బట్ మీరు ఒకవేళ సెమీ ఆటోమేటిక్ మిషన్ కొనాలి, ఆటోమేటిక్ మిషన్ కొనాలి అనుకుంటే 1,50,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయగే క్యాపబిలిటీ ఉంటే మాత్రమే కొనండి, అదర్వైజ్ కొనకూడదు, లాస్ వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఫస్ట్ ఒకసారి రివైజ్ చేయండి ఆ పాయింట్ని. ఇంతవరకు మనకు ఆ పాయింట్ రాలేదు, ఎన్ని యూనిట్స్ జస్టిఫై చేయాలన్నది. ఇంతవరకు డీల్ చేసిన ప్రతి క్వశ్చన్లో కాస్ట్ ఇంకర్ అవుతున్నాం, బట్ ఇక్కడ కాస్ట్ ఇంకర్ అవ్వకుండా సేవింగ్స్ చేస్తున్నాం. టైప్ ఆఫ్ రెవెన్యూ.
సో రిక్వైర్మెంట్ ట్రై చేస్తారా? ఇఫ్ ద యాన్యువల్ రిక్వైర్మెంట్ ఈస్ కాంపోనెంట్స్ ఆఫ్ 5000 యూనిట్స్, విచ్ మిషన్ వుడ్ యూ అడ్వైజ్ టు కంపెనీ టు ఇన్స్టాల్? 5 lakh యూనిట్స్. ఒకవేళ మీరు 5 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేసే ఇంటెన్షన్ ఉంటే ఏ మిషన్ అడ్వైస్ చేస్తారు? ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ఇండిఫరెన్స్ పాయింట్. ఇండిఫరెన్స్ పాయింట్ తెలిసి వస్తుంది కదా ఫస్ట్ ఏదో ఒక వాల్యూ. ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ వస్తే ఏం చేయాలో తెలుసు, తక్కువ ప్రొడ్యూస్ చేయాలన్నా ఏం చేయాలో మీకు తెలుసు కదా. సో ఫస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్ ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. అజ్యూమ్ ఇట్ ఈస్ ఎ ఫైనల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ అనుకొని ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఇండిఫరెన్స్ పాయింట్ ఫైనల్ ఎగ్జామినేషన్లో ప్రెజెంటేషన్ ఇస్తున్నారు అనుకొని రాయండి. సో యాక్చువల్లీ మీ వీడియో వస్తలేదు. వీడియోనా? ఎస్. సిక్స్ ల్యాక్ యూనిట్స్ వచ్చిందా? మరి అజంప్షన్స్ కూడా ఐ మీన్ కంక్లూజన్స్ కూడా రాసేయండి ఏం చేయాలనేది. 5 lakh యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలంటే ఏ మిషన్ డిసైడ్ అవుతారు? అజంప్షన్ కూడా రాసేయండి. ఐ మీన్ కంక్లూజన్ డైరెక్ట్గా రాస్తారా? ఈ మధ్యలో ఇంకేమైనా యాడ్ చేయాల్సి ఉంటుందా? సో మీరు 6 lakh యూనిట్స్ ఇండిఫరెన్స్ పాయింట్ వచ్చింది అంటున్నారు కదా. మరి 6 lakh యూనిట్స్ ఇండిఫరెన్స్ పాయింట్ వస్తే వీ కెన్ యూజ్ ఆటోమేటిక్ ఆర్ సెమీ ఆటోమేటిక్. కానీ 5 lakh యూనిట్స్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఏ దాన్ని బేస్ చేసుకొని డిసిషన్ తీసుకుంటారు ఏ మిషన్ అన్నది? అది ఆ సెంటెన్స్ రాయాలి. ఒకవేళ ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా ఎక్కువ ఉంటే ఏ డిసిషన్ తీసుకుంటారు, ఇండిఫరెన్స్ పాయింట్ కన్నా తక్కువ ఉంటే ఏ డిసిషన్ తీసుకుంటారు. లాస్ట్ ప్రాబ్లంలో చెప్పాను ఆల్రెడీ ఎలా రాయాలన్నది. సరే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయండి, నేను చెప్తాను. పోనీ నేను చెప్తాను ఆ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేసి జస్ట్ ఏదో ఒక డిసిషన్ తీసుకోండి. సో ఫస్ట్ ఇండిఫరెన్స్ పాయింట్ 6 lakh వచ్చింది అందరికీ షూర్? ఎవరైనా రాని వాళ్ళు ఉన్నారు ఇంకా? సో ఇండిఫరెన్స్ నోట్ అని చెప్పి రాయండి. నోట్ పాయింట్. If company wants to produce more than indifference point units, bracket lo, that is 6 lakhs in this case. If company want to produce more than indifference points, that is 6 lakhs in this case. మోర్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ అంటే ఏది చూడాలి మనము? లోయర్ ఫిక్స్డ్ కాస్టా, లోయర్ వేరియబుల్ కాస్టా? లోయర్ వేరియబుల్ కాస్ట్. దెన్ సెలెక్ట్ ద మిషన్ హ్యావింగ్ లోయర్ ఫిక్స్డ్ కాస్ట్. ఇఫ్ కంపెనీ వాంట్స్ టు ప్రొడ్యూస్ మోర్ దెన్ ఇండిఫరెన్స్ పాయింట్ యూనిట్స్, దట్ ఈస్ 6 lakh in this case, then select the machine which has lower variable cost per unit. Bracket lo mari in this case lower variable cost ఏది ఉంది? Automatic machine, right? Automatic machine have lower variable cost. Automatic machine have lower variable cost. Nothing but 6 lakhs కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏది యూస్ చేయాలి ఇప్పుడు? ఆటోమేటిక్ మిషన్.
సేమ్ అలాగే 6 lakhs కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏది యూస్ చేయాలి రాయాలి కదా. రాస్తారు ఇప్పుడు అది సేమ్ 6 lakhs కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే ఏం చేయాలి రాసేయండి. If company wants to produce less than indifference point units, that is less than 60 lakhs in this case, sorry, less than 6 lakhs in this case, then select the machine which has lower fixed cost. ఏది ఈ కేసులో సెమీ ఆటోమేటిక్, రైట్. ఇదేంటి అనాలసిస్, మరి కంక్లూజన్ రాయాలి కదా మనం పాయింట్ 2కి డెఫినెట్గా. ఓకే, మెల్లగా రాయండి, నో ప్రాబ్లం. సో పాయింట్ 2కి కంక్లూజన్ డెఫినెట్గా రాయాలి కదా మనము. పాయింట్ 2 పెట్టి కంక్లూజన్ if company wants to produce 5 lakh units, comma, it is advisable to if company wants to produce 5 lakh units, then it is advisable to use ఏది మిషన్, ఆటోమేటికా సెమీ ఆటోమేటికా? సెమీ ఆటోమేటిక్. లోయర్ ఫిక్స్డ్ కాస్ట్ ఉంది అదే కదా. మరి బ్రాకెట్లో రాయింది బేస్డ్ ఆన్ అబౌట్ 2 points ఆర్ అకార్డింగ్ టు అబౌట్ 2 points. సో ఇలా అకార్డింగ్ టు అబౌట్ 2 points అని రిఫరెన్స్ ఇవ్వడానికే మనం అనాలిసిస్ చేసాం. అదర్వైజ్ మనం డైరెక్ట్గా రికార్డింగ్ చెప్పలేము కదా దేన్ని బేస్ చేసుకొని డిసిషన్ తీసుకుంటున్నామని. సెకండ్ వన్ క్లియర్. మరి థర్డ్ వన్ ఏం చెప్తున్నాడు, అట్ వాట్ యాన్యువల్ వాల్యూమ్ వుడ్ యూ అడ్వైజ్ కంపెనీ టు సెలెక్ట్ ద ఆటోమేటిక్ మిషన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెమీ ఆటోమేటిక్ మిషన్. ఎప్పుడు అడ్వైస్ చేస్తారు? సెమీ ఆటోమేటిక్ కాకుండా ఆటోమేటిక్ మిషన్ యూస్ చేయండి ఎప్పుడు అడ్వైజ్ ఇస్తారు? ఎక్కువ ఉన్నప్పుడు. అది రాసేయండి. ఇఫ్ కంపెనీ వాంట్స్ టు ప్రొడ్యూస్, థర్డ్ పాయింట్, if company wants to produce more than indifference point, that is 6 lakhs, more than indifference point, then company can use automatic machine instead of semi automatic machine. Then company can use automatic machine instead of semi automatic machine. మరి ఆ డిసిషన్ ఎలా తీసుకున్నాం? అకార్డింగ్ టు అబౌట్ 2 rules. బ్రాకెట్లో రాసేయండి. అనాలిసిస్ రాసి ఇదే మెయిన్ బెనిఫిట్ మనకి. ప్రతిసారి ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉండదు కాన్సెప్ట్ని. అకార్డింగ్ టు అబౌట్ 2 rules. సింపుల్ ప్రాబ్లమే కదా. ఒకసారి రివైజ్ చేయండి ఫస్ట్.
వన్స్ మార్జినల్ కాస్టింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ పేపర్ 12లో వన్ ఆఫ్ ది బిగ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టే. హార్డ్లీ టుమారో అయిపోతుంది, టుమారో ఆర్ మండే మీ రెస్పాన్స్ని బట్టి. మీరు ఇంకా అయితే రివైజ్ చేయలేదు, చేశారా? నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి మార్జినల్ కాస్టింగ్లో, సాల్వ్ చేస్తారా? చేయరా? మీకోసం 1 రోజు స్పెండ్ చేస్తుంది, నా కోసం ఒక 5 minutes స్పెండ్ చేయలేరా? వంశీ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు, టైం క్లాస్కి వస్తే చాలు. అది కూడా మార్నింగ్ క్లాస్కి వస్తే చాలు. ఫస్ట్ మీ బెంచ్లో ఎవరు మిస్ అయినారు కదా, ఇంకొకరు హిమేష్ ఎక్కడ? హిమేష్ కనబడాడు కదా ఆఫ్టర్నూన్, నాకు రాలేదా? నిన్న మొన్న కూడా మార్నింగ్ కనబడినట్టు గుర్తే నాకు, కాదా? రేపు కూడా రాడు అయితే? రేపు కూడా ఫీవర్ వస్తుందా? అడ్వాన్స్డ్ వర్షన్స్ ముందే చెప్పేస్తా ఎప్పుడు వస్తాయని. అట్లీస్ట్ ఆన్లైన్లోనే ఉండాలి కదా. హెల్త్ బాగాలేకపోతే అట్లీస్ట్ అటెండ్ అవ్వాలి ఆన్లైన్లో. పోనీ అక్కడైనా ఆన్ చేయాలి కదా అట్లీస్ట్. వద్దన్నావా? లేదనలేదు కదా. అట్లీస్ట్ ఆన్లైన్లో ఉంటే అడుగుతానా ఎందుకు రాలేదని. పోనీ మీరైనా అంతే కదా, మార్నింగ్ క్లాస్ రాలేదు, అట్లీస్ట్ ఆన్లైన్లో ఆన్ చేసి పడుకోండి. నాకు క్లారిటీ ఉంటుంది కదా, పర్లేదు క్లాస్ ఉందని గుర్తుందని. మీరు సంతోషం చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను సంతోష్ చెప్పాలి, నువ్వు ఒకసారి అందరికీ చెప్తాను. ఇప్పటి నుంచి ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క సీక్రెట్ పాయింట్ రివీల్ చేయి. ఇది అంత దారుణంగా ఉంటాయా? అదర్ యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేసే ఎవరు లేరు నిజంగా క్లాస్లో. అదర్ యాక్టివిటీస్ అంటే క్లాస్ ఎగరగొట్టి మూవీకి వెళ్ళడాలు అలాంటివి కాదు, సమ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్. ఎవరు లేరా? అంటే క్లాస్ నుండి తప్ప అన్ని చేస్తుంటారు కదా, ఆ కేటగిరీ ఏవైనా ఉన్నాయా అంటున్నా. అసలు ట్రేడింగా టిప్స్ చెప్తారు ఎవరైనా ట్రేడింగ్? నేను కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా. ఎస్, క్వశ్చన్ నెంబర్ 13 ఇప్పుడే వద్దు. ట్రేడింగ్లో ఎక్స్పీరియన్స్ కావాలంటే ఏం చేయాలి? నేర్చుకోవాలా? డబ్బులు కావాలా? డబ్బులు పెట్టి మోసపోవాలి, అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏమని? నెక్స్ట్ టైం పెట్టకూడదని. కానీ ట్రేడింగ్ మనకున్న ఇంకా ఎప్పుడైనా నాలెడ్జ్కి సరిపోదు. మీరు ఇంకా ఫైనల్లో ఎఫ్ఎం చదవాలి, ఎస్ఎఫ్ఎం చదవాలి, అప్పుడు క్లారిటీ వస్తుంది సరే ఎలా వర్క్ అవుతాయి రియాలిటీస్లో అనేది. మనకు నార్మల్గా యూఎస్లో అయితే ట్రేడింగ్ అనేది 3 years సపరేట్ కోర్స్, అది లైక్ డిగ్రీ లాగా జరుగుతుంది వాళ్ళకు. మనకి డిగ్రీ లాగా జరుగుతుందా? మహా అంటే 5 నిమిషాలు యూట్యూబ్ వీడియో చూస్తాం, వాడు ఎవడో ఇన్వెస్ట్ చేయమంటాడు, ఇన్వెస్ట్ చేస్తాం, దాని రిజల్ట్ వచ్చినప్పుడు యూట్యూబ్లో వీడియో డిలీట్ అయిపోతుంది, అడ్రస్ కూడా కనబడుతుంది వాడిది. బట్ చాలా వేస్లో, చాలా డిఫరెంట్ వేస్లో థింక్ చేయాలి స్టాక్ మార్కెట్ గురించి అయితే. అనలైజ్ చేయండి తప్పలేదు, కానీ ఇప్పుడైతే ఇన్వెస్ట్ చేయొద్దు. అది ఈ టైంలో అస్సలు ఇన్వెస్ట్ చేయొద్దు, దారుణంగా దెబ్బతింటారు. ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే చెప్పండి, ఒకసారి నేను కొన్ని షేర్స్ చెప్తాను, డెఫినెట్గా ఇంకోసారి స్టాక్ మార్కెట్ ఓపెన్ చేయరు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ కాస్ట్ ఇంకర్ అవ్వాలి, అంతే కదా. కాస్ట్ ఇంకర్ అవ్వాలి, సేల్ చేయాలి. ప్రాఫిట్ కావాలంటే ఏం చేయాలి? సేల్స్ నుంచి కాస్ట్ని తీసేయాలి. అంటే మీకు ప్రాఫిట్ కావాలంటే ఫస్ట్ మీ దగ్గర ఏ ఫ్యాక్టర్స్ ఉండాలి? సేల్స్, కాస్ట్, వాల్యూస్ ఉండాలి, ఉంటే వస్తుంది. సజెస్టెడ్ ఆన్సర్స్ షేర్సా? నేను అస్సలు ఇన్వాల్వ్ చేయను, నేను చెప్పిన అస్సలు సక్సెస్ అని నాకే నమ్మకం లేదు. మోర్ ఓవర్ నేను అంత ఎక్స్పర్ట్ కూడా కాదు స్టాక్ మార్కెట్స్లో. అఫ్కోర్స్ ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేయలేదు కూడా వాటి గురించి. నేను చెప్పాను కదా, ఒకే ఒకసారి నాకు బాగా గుర్తుంది, నేను మా ఫ్రెండ్స్ అందరు కలిపి ఆ డేస్లో అప్ టు ఒక 5,000 వరకు కింగ్ ఫిషర్లో పెట్టాను మా విజయ్ వాళ్ళ మా అమ్మ వల్ల. నెక్స్ట్ 1 weekలోనే పడిపోయింది, ఆ వాల్యూ 1 రూపీకి వచ్చేసింది, అది అలా వదిలేసాం అంతే. అప్పటి వాల్యూ అంటే షేర్ వాల్యూ 1 రూపీ, అది అరౌండ్ మేము ఇన్వెస్ట్ చేసింది అరౌండ్ 5,000. ఓవరాల్గా అది సమ్అప్ చేస్తే వచ్చింది 50 రూపీస్ 60 రూపీస్ అయింది ఓవరాల్గా. అది షేర్ వాల్యూ ఐడియా ఉందా? కింగ్ ఫిషర్ విజయ్ మాల్యది పడిపోయినప్పుడు
లెస్ దెన్ 2 రూపీస్ వచ్చేసింది వాల్యూ. అంతవరకు అది హై ఎండ్ ప్రాఫిట్స్. జస్ట్ బిఫోర్ 1 వీక్ బిఫోర్ వరకు హై ఎండ్ ప్రాఫిట్స్. ఏం చేస్తాం, టైం అలాంటిది అంతే. అప్పటి నుంచి నాకు ఒక క్లారిటీ వచ్చింది, వీళ్ళని యూట్యూబ్ని నమ్ముకుంటే అయిపోయింది కేసు అని. సో బట్ అప్పుడు చిన్న అమౌంట్ కాబట్టి పర్లేదు, పెద్ద అమౌంట్ అంటే పరిస్థితి ఏంటి, అవునా కదా? సో వీలైనంత వరకు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది, క్లారిటీ లేకుండా. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక క్లారిటీ ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ చేతిలో డబ్బులు ఉంది అనుకుంటే వెల్ అండ్ గుడ్, మీరు ట్రై చేయొచ్చు. బట్ నాకు తెలిసిన వరకు అప్ టు సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్ వరకు దాని మీద వచ్చే నాలెడ్జ్ ఇంకా చాలా 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 తక్కువ. ఫైనల్ లెవెల్స్లో వస్తుంది వీటి మీద, స్టాక్ మార్కెట్స్ మీద. ఈవెన్ దో ఆ నాలెడ్జ్ కూడా మనకు రియాలిటీలో ఇన్వెస్ట్ చేయడానికి సరిపోదు, డెఫినెట్గా సరిపోదు. మీరు బయటికి వెళ్ళాలి, ఎన్ఎస్సి సర్టిఫికేట్స్ ఉంటాయి, కోర్సెస్ అవి చేయాలి. అసలు ఎప్పుడు బై చేయాలి, ఎప్పుడు సెల్ చేయాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలి, ఎప్పుడు ముందే సేల్ చేసినట్టు ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ చాలా కేసెస్ ఉంటాయి. అవన్నీ అర్థం అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ బాగా రీవర్క్ చేయాలి. మీరు బాగా రీవర్క్ చేయాలంటే ఫస్ట్ సిఎంఏ వదిలేసేయాలి. ఎస్, ట్రస్ట్ మీ, చాలా పెద్ద కోర్స్, స్టాక్ మార్కెట్ చిన్నది కాదు, చాలా బ్రాడ్ సెన్స్లో వెళ్ళాలి అది. బట్ కొద్దిగా నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఉంటుంది అది. అంటే డైలీ దాని మీద ఒక 10 minutes స్పెండ్ చేసేవాళ్ళు ఆఫ్టర్ ఒక 4-5 years తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ ఏమవుతుంది, క్యుములేటివ్ అవుతుంది, కరెక్టా? అప్పుడు యూజ్ అవుతుంది అది. బట్ స్టార్టింగ్లో జస్ట్ 10 minutes వీడియో చూసి కాదు, 10 minutes మీరు ఓన్ రీసెర్చ్ చేసి, అది బాగుంటుంది. అది బెటర్ ఆప్షన్ అన్నిటికన్నా చెప్పాలంటే. బట్ నాకు తెలిసినంత వరకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా, ఈవెన్ ఫ్రెండ్స్లో కూడా బేస్ చేసుకుని చెప్తున్నా, 100 members ఇన్వెస్ట్ చేస్తే ఫైనల్గా ఆఫ్టర్ 1 year తర్వాత మిగిలేది 1 member, హార్డ్లీ 1 member. వాడు కూడా ప్రాఫిట్స్లో ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. కాబట్టి డబ్బులుంటే దయచేసి స్టాక్ మార్కెట్స్లో హెవీగా ఇన్వెస్ట్ చేయొద్దు. ట్రై చేయండి, ఓ 2 rupees 3 rupees, స్టాక్స్ 1 rupee కూడా ఉంటాయి, ట్రై చేయొచ్చు, తప్పలేదు. హార్డ్లీ 100 rupees, అంతకుమించి వెళ్ళొద్దు ఈ టైంలో అయితే. మీ లక్ బాగుంటే మరి విజయవాడలో రిటర్న్ రావచ్చేమో, ఆ 1 rupee 5,000 rupees అవ్వచ్చేమో, ఎవరికి తెలుసు. రేర్ కేసులో జరుగుతాయి అలాంటివి. సర్లేండి, స్టాక్ మార్కెట్ ఎందుకు మనకి, 14 చదవండి ఒకసారి. 14 మన ఇది స్టోరీ చూసారా, 1992 స్కామ్, హర్షద్ మెహతాది చూసారా? అది చూడండి, అసలు రియల్ లైఫ్లో స్టాక్ మార్కెట్స్ని ఎలా మ్యానిపులేట్ చేస్తారో తెలుస్తుంది. మీరు మనకు బోర్డు మీద కనిపించే ప్రతిదీ కూడా నిజం కాదని ఆ మూవీలో ప్రూవ్ చేస్తారు. మూవీ కాదు, అది వెబ్ సిరీస్, అరౌండ్ 10 episodes అలా ఉంటాయి. క్లియర్గా చూపిస్తాడు ఎలా స్కామ్ చేయొచ్చు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్స్ని ఎలా మోసం చేయొచ్చు అని క్లియర్గా చూపిస్తాడు మూవీస్లో. రియల్ స్టోరీ అది. ఐడియా ఉందా హర్షద్ మెహతా స్టోరీ? వస్తుందా? అయితే వెళ్ళను కూడా, ఇంకేముంది. చూడండి, ఆ స్కామ్ కూడా తెలుగులోనే ఉంటుంది, టెలిగ్రామ్లో ఫ్రీగా దొరుకుతుంది. ట్రై చేయండి అలాంటివి. ఆ మూవీకి వెళ్ళండి, నేను వద్దన్ను. అదే ఆ వెబ్ సిరీస్కి చూడండి అవసరం ఉంటే. ఎవరు వెళ్ళింది మూవీకి? హిమేషా? ఫస్ట్ ఈ క్లాస్ అయిన తర్వాత మెసేజ్ చేయండి, హర్షద్ మెహతా మూవీ చూసిరారా అని పెట్టండి మెసేజ్, ఓకేనా? ఏమున్నాయి ఈరోజు అయినా, ఏమున్నాయి ఈరోజు? నార్మల్గా అడుగుతున్నా, ఏమైనా ఉన్నాయి ఈరోజు? ఫ్రైడే కదా ఈరోజు. ఏది? సరే, నాకైతే ఐడియా లేదు, చదవండి. సో మీరు కూడా తిరిగినా చెప్పట్లేదు అనమాట. గుర్తుందని తెలుసు మూవీ కొంతమందికి, మరి చెప్తే మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని తిడతారేమని చెప్పట్లేదు. నేనైతే తిట్టాను అసలు. మూవీస్ చూడాలి, అన్నీ చేయాలి పనులు, అట్ ద సేమ్ టైం చదవాలి. మరీ చదువులు బిడ్డ అయిపోతే కష్టం, మరీ చదువులు బిడ్డ అయిపోకూడదు. మీరు మన నార్మల్గా కొంతమంది ఉంటారు కదా, ఇంట్రోవర్ట్స్ ఎక్స్ట్రోవర్ట్స్ అని. మన కోర్స్కి సూటబుల్ అయ్యే క్యారెక్టర్ ఏది, ఇంట్రోవర్టా ఎక్స్ట్రోవర్టా?
ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్? ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే యూ షుడ్ బి లైక్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్గా ఉంటే పనులు అవ్వవు డెఫినెట్గా. ఎందుకంటే ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే డౌట్స్ ఎక్కువ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రియాలిటీలో ప్రాక్టీస్లో ఉన్నా సరే, క్వాలిఫైడ్ అయినా సరే, బిఫోర్ క్వాలిఫై అయినా సరే, ఈవెన్ కోర్స్ జాయిన్ అవ్వాలన్నా సరే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంట్రోవర్ట్ అయితే వాడికి వాడు అజంప్షన్స్ తీసుకుంటాడు, ఇది అయ్యిండొచ్చు అని. ఎక్స్ట్రోవర్ట్ అన్నవాడు ఏమవుతాడు? క్లారిటీ తెచ్చుకుంటాడు. మీరు మోర్ ఓవర్ మన ప్రొఫెషనల్ కోర్స్లో నెట్వర్క్ బాగా పెంచుకోవాలి. నెట్వర్క్ అంటే ఏదేది? సిమ్స్ కాదు నేను చెప్తున్నది, ప్రొఫెషనల్ గ్రోత్ నెట్వర్క్ పెంచుకోవాలంటే యూ షుడ్ బి లైక్ ఎక్స్ట్రోవర్ట్. ఇంట్రోవర్ట్లో ఉంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవరు ఉండరు, ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫికేషన్, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఈవెన్ ఆఫ్టర్ 60s తర్వాత ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటే ఎలా? ఆ ఏజ్లో డెఫినెట్గా, ఈవెన్ 60s అనే కాదు, ఏ ఏజ్లో అయినా సరే డెఫినెట్గా ప్రొఫెషనల్ కనెక్షన్స్ అనేవి చాలా ఉండాలి మనకి. అది ఏ ఫీల్డ్ అయినా సరే, కామర్స్ అయినా, డాక్టర్ అయినా, సైన్స్ అయినా, మన ప్రొఫెషనల్ రిలేటెడ్గా ఎవరైతే కాంటాక్ట్స్ ఉంటాయో ఆ ప్రొఫెషనల్ నెట్వర్క్ పెంచుకోవాలి. ఫ్యూచర్లో ఏదో సడన్గా ఒక ఇష్యూ వచ్చింది మీకు, మీ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏదో ఒక ఇష్యూ వచ్చింది, ఎలా సాల్వ్ చేయాలో తెలియదు, ఏం చేస్తారు? మేనేజర్కి అడుగుతారా? ప్రతిసారి మేనేజర్ అవైలబుల్ ఉంటాడా? పోనీ మీ వేరే వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కాల్ చేస్తారా ఇలాంటి ఇష్యూ వచ్చింది ఏం సాల్వ్ చేయాలని? పీజీబీపీలో ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత? ఇంట్లో వాళ్ళకి చేసి అడగండి. అన్నీ వాళ్ళకి తెలియదు కదా, మేబీ తెలిస్తే చెప్తారు, అన్నీ తెలియదు కదా. సో అలాంటి సినారియోస్లో ఏం చేయాలి? మనకు ఒక ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటే మాత్రమే సాల్వ్ అవుతుంది. ప్రొఫెషనల్ గ్రోత్ ఉంటే మాత్రమే ఆ ఇష్యూస్ అన్నవి సాల్వ్ అవుతాయి. నార్మల్గా ఒక కామన్ మ్యాన్ వచ్చేసి ఒక ప్రొఫెషనల్ పర్సన్స్కి ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయమంటే ఫ్రీగా ఫైల్ చేస్తాడా, డబ్బులు తీసుకుంటాడా? డెఫినెట్గా అమౌంట్ తీసుకుంటాడు. సేమ్ సజెషన్ ఒక ప్రొఫెషనల్ ఇంకో ప్రొఫెషనల్ అడిగితే అమౌంట్ ఛార్జ్ చేస్తాడా, సజెషన్ ఇస్తాడా? ఎందుకు? సేమ్ వర్కే కదా. దట్ ఈస్ ద రీజన్. ప్రొఫెషనల్ కనెక్టివిటీ ఎందుకు ఇంక్రీజ్ అవ్వాలంటే దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. మీరు బయట ఇంకర్ అయ్యే అమౌంట్ ఇంకర్ అవ్వకుండా సేవింగ్స్ చేస్తుంది ఈ ప్రొఫెషనల్ కనెక్టివిటీ అనేది. ఏ ఇష్యూ వచ్చినా సరే రిజాల్వ్ చేయడానికి మీకు ఒక బేస్మెంట్ దొరుకుతుంది, ప్లాట్ఫామ్ దొరుకుతుంది. మీకు ఐడియా ఉందా? ఐ థింక్ ఆల్రెడీ డిస్కస్ చేశానని అనుకుంటున్నా. ఈవెన్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్, నాట్ ఓన్లీ సిఎస్సిఎంఏ, నేను చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ గురించి చెప్తున్నా. క్వాలిఫై అయిన తర్వాత ముఖ్యంగా మన కామర్స్ ఫీల్డ్లో కంపెనీస్కి వెళ్ళే వాళ్ళు, ప్రాక్టీస్కి వెళ్ళే వాళ్ళు, యాజ్ వెల్ యాజ్ బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు రేషియో ఎలా ఉందో ఐడియా ఉందా? ఎప్పుడైనా అనలైజ్ చేశారా? ఆల్మోస్ట్ 50% వరకు అందరూ జాబ్స్కి వెళ్తారు. మేబీ ఒక 25 to 30% వరకు ఓన్ ప్రాక్టీస్ మీద డిపెండ్ అవుతారు. రిమైనింగ్ 20% ఉన్నారు కదా, వాళ్ళు బిజినెస్ సైడ్ వెళ్తారు. ఎందుకు రీజన్? వీళ్ళు మర్చిపోయారా? ఏం చేస్తారు? నార్మల్గా బిజినెస్ పెట్టాలని ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నారు, కరెక్టా? ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదో బిఫోర్ క్వాలిఫికేషన్ పెడితే ఈ పార్ట్కి అర్నింగ్స్ అయ్యి సెటిల్ అయిపోయాడు కదా లైఫ్లో. మేబీ ఒక 5 years అనుకుందాం. 5 yearsలో బిజినెస్ గ్రోత్ అయ్యి ఆ 5 years అమౌంట్ వస్తూ ఇప్పుడు ఈ బిజినెస్ అనేది బాగా ఎక్స్పాండ్ అయ్యేది కదా. మరి ఆఫ్టర్ క్వాలిఫికేషన్ ఎందుకు పెడుతున్నాడు? ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్తో పాటు కూడా వస్తుంది కదా. లెట్స్ సే మనం 5 years మనం ఒక ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ గురించి ఎక్స్పీరియన్స్ రాదా మనకు? ఆల్మోస్ట్ ప్రతి ఆస్పెక్ట్లోనూ వస్తుంది. సో మీరు ఒక 50 lakhs పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన లైసెన్స్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా లైసెన్స్ తెచ్చుకోవాలి, ఇన్కమ్ ట్యాక్స్ ఎలా ఫైల్ చేయాలి, జిఎస్టీ ఎలా ఫైల్ చేయాలి, ఇలాంటి ఎక్స్పెన్సెస్ అన్నీ చూసుకుంటే, రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఇవన్నీ చూసుకుంటే, ఒకవేళ మీరు ఒక అరౌండ్ 50 lakhs బిజినెస్ పెట్టాలనుకుంటే ఈజీగా 4-5 lakhs కాస్ట్ అవే వస్తాయి. లైసెన్స్కి సంబంధించి, కన్సల్టేషన్కి సంబంధించి ఇవన్నీ కూడా. సో మీకు ఇప్పుడు నాలెడ్జ్ మొత్తం ఉంది కాబట్టి ఇనిషియల్ స్టేజ్లో ఈ 4-5 lakhs ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఎందుకు? ప్రతిదీ మీరే టేక్ కేర్ చేస్తారు. ప్లస్ మంత్లీ జిఎస్టీ రిటర్న్స్ ఉంటాయా, ఆడిట్స్ ఉంటాయా, ఐటీ రిటర్న్స్ ఉంటాయా, ఇవన్నీ కూడా మీరు ప్రొఫెషనల్ గ్రోత్ ఉండడం వల్ల పాసిబుల్ అయితే మీరే చేసుకుంటారు, లేకపోతే మీ ఫ్రెండ్స్తో చేయిస్తారు. దానివల్ల కాస్ట్లు ఏమవుతాయి? సో ఎవరైతే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్స్ బిజినెస్లోకి ఎందుకు, క్వాలిఫైడ్ అయినా కాదు, ఈవెన్ అన్క్వాలిఫైడ్ కూడా బిజినెస్ ప్రొఫెషనల్స్కి ఎందుకు వెళ్తున్నారు అంటే రెవెన్యూ కన్నా కాస్ట్ సేవింగ్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ సేవింగ్ రెవెన్యూ కాదా మనకి? రెవెన్యూనే.
కాస్ట్ సేవింగ్స్ మీద ఎక్కువ రెవెన్యూ వస్తుందా, రెవెన్యూ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలా అంటే రెవెన్యూ రానప్పుడు కాస్ట్ సేవింగ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వాలి మనం. కాస్ట్ సేవింగ్స్ అనేది చాలా ఏమంటారు బ్యాక్ ఎండ్ నుంచి చాలా సపోర్ట్ ఇస్తుంది మీకు. కొత్తగా ఏ ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరమైతే తప్ప. ఇంటర్నల్ ఆడిటా మీరే ఎక్స్పర్ట్స్ అవుతారు ఆడిట్ విషయంలో. తెలీదా హ్యాండిల్ చేయడం, మనకి ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇంకా నేర్చుకుంటారు. ఇంటర్నల్ కంట్రోల్స్ ఎలా పెట్టాలి, ఏం చేస్తే స్ట్రాంగ్గా వర్క్ అవుతుంది, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది మనం ఐడెంటిఫై చేయలేమా, చేయొచ్చు. అదే మీరు బిజినెస్ మ్యాన్గా ఉంటూ బయటి పర్సన్ని ఇంటర్నల్ ఆడిటర్గా అపాయింట్ చేస్తే ఇయర్లీ ఒక 15 lakhs 20 lakhs ఇవ్వాలి. 15 lakhs 20 lakhs ఇవ్వడం బెటరా, ఆ వర్క్ నేనే చేసుకుని సేవ్ చేసుకోవడం బెటరా? అవునా కాదా? సో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి ఇలాంటివి మనకి. ఒక బిజినెస్ పెట్టినంత మాత్రాన ఓన్లీ అవుట్ఫ్లో చూడకూడదు, కాస్ట్ సేవ్ ఎంత అవుతుంది అది చూడాలి మెయిన్. ట్రస్ట్ మీ, ఇప్పటికి కూడా బయటికి వెళ్ళి ఎవరైతే ఓన్ బిజినెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారో దే ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ టిల్ నౌ. అంటే అర్నింగ్స్ పరంగా చెప్తున్నా. అర్నింగ్స్ అంటే అల్టిమేట్గా ప్రెజర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, టార్చర్లు ఉంటాయి, సండే టైమ్స్ కొన్నిసార్లు నిద్ర కూడా రాదు, అలాంటి వర్క్స్ ఉంటాయి. అవన్నీ కామనే, ఏ ఫీల్డ్ అయినా కామన్ ఏం కాదు. బట్ అర్నింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దే ఆర్ ద టాప్ 20, ఆ రిమైనింగ్ 20%. సో దాన్ని బేస్ చేసుకుని మీరు డిసైడ్ అవ్వండి ఫ్యూచర్లో ఎలా వెళ్ళాలి. ఇప్పుడే క్లారిటీ రాదు, మీరు ట్రైనింగ్కి వెళ్ళండి, ఫైనల్ చదవండి, అప్పుడు క్లారిటీ వస్తుంది మీకు. అప్పటి నాలెడ్జ్ తగ్గట్టుగా ఏం చేస్తే బెటర్ నేను అన్నది అప్పుడు థింక్ చేయండి అది. బట్ ఇప్పుడు జస్ట్ ఒక ఐడియా ఇస్తున్నా. క్వాలిఫై అయితే ఓన్లీ జాబు, క్వాలిఫై అయితే ఓన్లీ ప్రాక్టీస్, క్వాలిఫై అయితే ఓన్లీ ఇదే పని అనే మైండ్ సెట్ పనికిరాదు. అప్పటి ట్రెండింగ్ ఏది ఉంటే మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే ఏ యంగ్స్టర్ కూడా జాబ్స్ మీద అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఓన్ పర్స్పెక్టివ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు. నేను ఓన్గా ఏం చేయగలను, సొంతంగా ఏం చేయగలను, అలాంటి వాటి మీద ఎక్కువ డిపెండ్ అవుతున్నాడు. సో మీరు బయటకు వచ్చేపాటికి ఇంకా ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చేమో, మీ థాట్స్ చేంజ్ అవ్వచ్చేమో. మూవీకి వెళ్ళడం కాదు, మీరే మూవీ ఫీల్డ్లోకి వెళ్తారేమో, ఎవరికి తెలుసు. మీరే ఇంకో హర్షద్ మెహతా అవుతారేమో, మీరే ఒక స్కామ్ చేస్తారేమో, ఎవరికి తెలుసు. మీరే ఒక విజయ్ మాల్యా అవుతారేమో, ఎవరికి తెలుసు. మీరే ఆ షేర్ రూపీని 1 రూపీ నుంచి 50 rupees ఇంక్రీజ్ చేస్తారేమో, ఎవరికి తెలుసు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి, తెలియదు కదా మనకి ఏమవుతున్నది. సో ఎవ్రీథింగ్ ఏ పాయింట్కైనా సరే పర్టికులర్గా ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఆ స్టార్టింగ్ పాయింట్ మీకు ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అంటే బిఫోర్ క్వాలిఫికేషన్ ఒక క్లారిటీ వస్తుంది ఫ్యూచర్ పరంగా. ఎవరో మా ఫ్రెండ్ అక్కడ వర్క్ చేస్తున్నాడు, అంత సంపాదిస్తున్నాడు, ఇక్కడ వర్క్ చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తున్నాడు, అసలు ఆ పాయింట్సే కన్సిడర్ చేయదండి ఎప్పటికీ. గుర్తుందా C2C కాన్సెప్ట్? గుర్తుందా? ఏది అడగాలి మనము? మీరు ఏది చెప్పాలి? అడగాల్సిందే ఇది C2Cనా టేక్ హోమా? టేక్ హోమ్ శాలరీ అడగాలి. మీరు ఏది చెప్పాలి? అలాంటి టెక్నిక్స్ చాలా తెలుస్తాయి రియాలిటీలో. అది జస్ట్ బేసిక్ టెక్నిక్, అది మీకు ఇంకా రాలేదండి. Group 1లో వస్తుంది, మీకు ఇంకా రాలేదు. సో అప్పుడు క్లారిటీ వస్తుంది, ఎన్ని విధాలుగా మనం థింక్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా అనలైజ్ చేయొచ్చు అన్నది. ఈవెన్ మనం మ్యారేజ్ని కూడా డిసైడ్ చేస్తుంది లేదా ఆ కాన్సెప్ట్ చాలా విషయాల్లో తెలుస్తుంది. అలాంటి పాయింట్స్ చాలా తెలుస్తాయి. సరే అన్నీ నేర్చుకుందరు ఒక్కొక్కటే, అన్నీ ఒకేసారి నేర్చుకుంటే కష్టం కదా మరి. సరే క్వశ్చన్ నెంబర్ 14 చదవండి ఒకసారి. ఏమైంది? ఏ సెంట్ ఆఫ్ చేసేయండి. మీ గోల్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోండి, కానీ ఎవరో ఒకరు పాలిటిక్స్లోకి రండి. ఏపీ పాలిటిక్స్లోకి. పాలిటిక్స్లో ఉన్నారు లేదా సిఎస్? పాలిటిక్స్లో సిఎస్ ఉన్నారు లేదా? ఇదే ఒక పేరు చెప్పండి చూద్దాం. అరుణ్ జైట్లీ ఐడియా ఉందా? అరుణ్ జైట్లీ ఎక్కడే విన్నారా పేరు? పోనీ న్యూస్లో విన్నారా? ఒకసారి ఈవినింగ్ క్లాస్ అయిన తర్వాత సిఏ పర్సన్స్ ఎవరైనా పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నారు లేదా సెర్చ్ చేయండి. కొంతమంది క్వాలిటీస్ వస్తాయి, నేమ్స్ వస్తాయి మీకు. చదవండి ఒకసారి. మన ఆంధ్రాలో మెయిన్ పర్సన్ ఎవరు? విజయసాయి రెడ్డి. అతిపెద్ద స్కామ్, కరెక్టా? స్కామ్ చేసిన వాటిని ఎలా కన్విన్స్ చేయడం, అంటే స్కామ్ కాకుండా చూపించడంలో ఎక్స్పర్ట్. ఈవెన్ ప్రతి సీఏ చేస్తున్నాడు. ఈ మధ్య రీసెంట్గా ఒక సీఏ చేస్తున్నాడు, ఐడియా ఉందా? 50 crores ఫేక్ బిల్స్ కలెక్ట్ చేసి వాటిని సేల్స్ జరిగినట్టు చూపించాడు, డమ్మీ సేల్స్ లాగా.
ఐడెంటిఫై చేశారు, ప్రాక్టీస్ నుంచి పీకేశారు డైరెక్ట్గా. జరుగుతాయి. సిఎస్లో చాలామంది చేస్తారు ఇలాంటివన్నీ కూడా, ఎందుకంటే హై అండ్ నాలెడ్జ్ వాళ్ళకే వస్తుంది కాబట్టి. సిఏ మీన్స్ సిఎంఏ, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు అన్నిటికీ, అంతా అదే కంటెంటే. సో ఇలాంటి స్కామ్స్ చాలా చేస్తారు, మీరు కూడా ఫ్యూచర్లో చేయాలని కోరుకుంటున్నాను. కానీ పాజిటివ్ సెన్స్లో చేస్తే మంచిది, అది నెగిటివ్ సెన్స్లో కాకుండా. పాజిటివ్ సెన్స్లో చేస్తే ఏమైనా స్కోప్ ఉంటే నా పేరు కూడా యూస్ చేయండి, నెగిటివ్ సెన్స్లో చేస్తే సంతోష్ నేమ్ అల్టిమేట్గా ఉంటుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఆలోచనలు ఎవరికైనా అలాంటివి స్కామ్స్ చేయాలని ట్రై చేస్తారా? సరే ట్రై చేయండి, చూద్దాం. సరే గైస్, క్వశ్చన్ నెంబర్ 14 చదవండి, క్లోజ్ చేస్తాం ఈరోజు. 14 కంప్లీట్ అయిపోవాలి. వెయిట్, మీరు డిస్టర్బ్ చేసే ముందు ఒకే క్వశ్చన్. నార్మల్గా మన ఇండియాలో ఎక్కువ స్కామ్స్ చేస్తున్నది ఎవరు? 4 ఆప్షన్స్ ఇస్తాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. ఆ 4 ఆప్షన్స్లో ఎవరు ఎక్కువ స్కామ్స్ చేస్తారో చెప్పండి, ఓకేనా? పొలిటికల్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కామన్ మ్యాన్, స్టూడెంట్. స్కామ్స్ మీన్స్ ఏవైనా అవ్వచ్చు, నెగిటివ్ ఎఫెక్ట్స్ చెప్తున్నాను నేను. ఎవరు? పొలిటికల్ పర్సన్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, కామన్ మ్యాన్, స్టూడెంట్స్. ఎవరు చేస్తున్నారు? పొలిటికల్ పర్సన్స్ చేసేది మేబీ హై అమౌంట్ అయి ఉండొచ్చు, కానీ పొలిటికల్ పర్సన్స్ కన్నా ఎక్కువ స్కామ్లు చేసేది కామన్ మ్యాన్. ఎలా తెలుసా? రీసెంట్ రిపోర్ట్ వస్తారు చూడండి, 2023 వరకు, అప్ టు అమెజాన్ది 2023 వరకు. ప్రోడక్ట్స్ ఆర్డర్ పెడతారు, ఒరిజినల్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుంటారు, ఫేక్ ప్రోడక్ట్ని రిటర్న్ పెడుతున్నారు. చాలా వరకు జరిగాయి. కావాలంటే 2023 రిపోర్ట్స్ చూడండి. అవి ఆల్మోస్ట్ ప్రతి మంత్లో ఎంత లేదన్నా సరే, ఓన్లీ ఇండియా నేను చెప్తున్నది, ఇండియా మొత్తం మీద 50,000 రిటర్న్ ప్రోడక్ట్స్ అలా రిటర్న్ అవుతున్నాయంట పర్ డేకి. 50,000 ప్రోడక్ట్స్ రిటర్న్ అవుతున్నాయి. అందులో ఆల్మోస్ట్ 50 to 60% ఒరిజినల్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకుని ఫేక్ ప్రోడక్ట్ని రిటర్న్ పెడుతున్నారు. నథింగ్ బట్, ఇప్పుడు మన షూస్ ఉన్నాయి కదా, ఒరిజినల్ షూస్, బాటా కావాలనుకోండి, ఒరిజినల్ ఆర్డర్ పెడతారు, ఫుట్పాత్ మీద వెళ్తే సేమ్ నేమ్తో డమ్మీ దొరుకుతుంది, కరెక్టా? వాటిని రిటర్న్ పెడుతున్నారు. అంతకన్నా పెద్ద స్కామ్ ఏప్రిల్ మేలో జరుగుతుందండి. ఎందుకు తెలుసా? ఏప్రిల్ మే మ్యారేజ్ ఎక్కువ జరిగే 2 months, అది మ్యారేజెస్ ఎక్కువ జరిగేది ఏప్రిల్ మేలో. క్లాత్స్ ఆర్డర్ పెడతారు, మ్యారేజ్కి యూస్ చేస్తారు, నెక్స్ట్ రోజు రిటర్న్ పెట్టి పంపిస్తారు. ఎలాగో 1 week కదా డెలివరీ, రిటర్న్ చేయడానికి స్కోప్ ఉన్నది. యూస్ చేస్తారు, 1 week తర్వాత రిటర్న్ పంపిస్తున్నారు. వాళ్ళన్నీ స్టాట్స్ పంపించారు, 2023 జనవరి ఆ టైంలో రిలీజ్ చేశారు. అది ఒకసారి అనలైజ్ చేయండి, మీరు కూడా బాగుంటాయి అలాంటివి. మీరు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి, వీటి మీద ఒకటే కాదు. రియాలిటీలో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేదాన్ని అవి. వన్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ విశ్వనాథ్ సార్ గుర్తుండడు, ఈ ప్రాబ్లమ్స్ గుర్తుండవు, అది మాత్రం షూర్. కానీ మీరు ఈ ప్రొసీజర్లో నేర్చుకునే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతాయి. టైడ్ స్టోరీ చెప్పాను, మీకు గుర్తుందా? టైడ్ స్టోరీ ఐ థింక్ లాస్ట్ వాళ్ళు చెప్పింటాను కదా ఆల్రెడీ. టైడ్కి సంబంధించి స్టోరీ ఏం జరిగింది అనేది, అడ్వర్టైజ్మెంట్ సంబంధించి లేదా? అయితే క్వశ్చన్ నెంబర్ 14 చదవని చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 14 సాల్వ్ చేసేయండి, చెప్తాను లాస్ట్లో నేను కావాలంటే. అది కంప్లీట్ అయిపోవాలి.
ఎస్, ఏం చెప్తున్నాడు? మ్యాక్సిమం కెపాసిటీ ఎంత? 1,00,000 యూనిట్స్. ఒకవేళ ఆ కెపాసిటీ అనేది 60%, 70%, 80%, 90, 100 డిఫరెంట్ కెపాసిటీ లెవెల్స్ ఉన్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనేది డిఫరెంట్గా ఉంది. కరెక్టా? నథింగ్ బట్ మీరు నంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసేదాన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్ చేంజ్ అవుతూ ఉంది అక్కడ. ఇంకేమంటున్నాడు? వేరియబుల్ కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ బిట్వీన్ దీస్ లెవెల్స్ ఇస్ 15 పైసే పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ ఇస్ 15 పైసే, ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ 40,000. Prepare a statement showing incremental revenue and differential cost of each stage, at which value the production profit will be maximum. సింపుల్గా ఏం ఐడెంటిఫై చేయాలి? హైయెస్ట్ ప్రాఫిట్ ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేయాలి. డిఫరెన్షియల్ కాస్ట్, డిఫరెన్షియల్ రెవెన్యూ ఐడెంటిఫై చేయాలి. నేను దాని మీనింగ్స్ చెప్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే స్టేట్మెంట్ రాసేద్దామా? స్టేట్మెంట్ షోయింగ్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. Statement showing calculation of profits at different levels. ఎన్ని లెవెల్స్ అడుగుతున్నారు మనకి? 1, 2, 3, 4, 5. 5 కాలమ్స్ ప్లస్ పర్టికులర్స్, టోటల్ 6 కాలమ్స్. సో పర్టికులర్స్ పైన హెడింగ్ పర్టికులర్స్ 60% కెపాసిటీ, 70% కెపాసిటీ, 80% కెపాసిటీ, 90, 100 అంటే కెపాసిటీ లెవెల్స్, డిఫరెంట్ కెపాసిటీ లెవెల్స్. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏది రాయాలి? నంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా వస్తుంది? 1,00,000 into 60%, 60,000. 60,000, 70,000, 80, 90, 1,00,000. $60, $70, $80, $90, 1,00,000. నెక్స్ట్ ఏది వస్తుంది? సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. ఇచ్చేసాక డేటా 60% అయితే ఎంత, 70% అయితే ఎంత డేటా రాసేయండి. అది 0.9, 0.8, 0.75, 0.67, 0.61. నెక్స్ట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 15 పైసా, నథింగ్ బట్ 0.15. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ 0.15. అన్నింటికి అంతే కదా? వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంటా, చేంజ్ చేస్తా? షూరా? రాసేయండి. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ తెలుసు, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ తెలుసు. ఏం ఐడెంటిఫై చేయొచ్చు? కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అన్నింటికీ క్యాలిక్యులేట్ చేసేయండి. క్లియర్? టోటల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అయిపోయింది. టోటల్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఇంటూ నంబర్ ఆఫ్ యూనిట్స్.
కాంట్రిబ్యూషన్ కంప్లీట్ అవ్వగానే ప్రాఫిట్ 40 40 40 40. సారీ, ఫిక్స్డ్ కాస్ట్ 40,000 40,000 లెస్ చేసేయండి అన్నట్టుండి. ప్రాఫిట్ ఐడెంటిఫై చేసి ఏది ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది మరి? 80%. సో 80% నోట్ రాసేద్దాం. అది ఫస్ట్ ఎంత వచ్చింది 80%కి? 8,000. సో ఫ్రమ్ ద అబోవ్ స్టేట్మెంట్ it is clear that production of 80,000 units yes, production కాదు కదా, సేల్స్ కదా, అది సేల్స్ ఆఫ్ 80,000 యూనిట్స్. సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా, సేల్స్ కదా. సేల్స్ ఆఫ్ 80,000 యూనిట్స్ gives highest profit. Sales of 80,000 units gives highest profits, that is 8,000. ఇది జస్ట్ ప్రాఫిట్ ఐడెంటిఫై చేస్తాం. కానీ మనకి ఇంకా 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఇంక్రిమెంటల్ రెవెన్యూ, డిఫరెన్షియల్ కాస్ట్. ఏంటి దీని మీనింగ్? ఇంక్రిమెంటల్ రెవెన్యూ, డిఫరెన్షియల్ కాస్ట్ అంటే లెట్స్ సే ఇప్పుడు మనం ఓవరాల్గా మనకు రెవెన్యూ అంటే ఏది? ప్రాఫిటా, సేల్స్ వాల్యూనా? రెవెన్యూ, సేల్స్ వాల్యూ, రైట్? సో ఫస్ట్ కేటగిరీ దగ్గర టోటల్ సేల్స్ రెవెన్యూ ఎంత వచ్చింది చెప్పండి? అంటే నథింగ్ బట్ 60,000 ఇంటూ 0.9, 54,000. సెకండ్ వన్ 56,000. థర్డ్ వన్ 60,000. లెట్స్ సే నేను 3 ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నా. మనం ఎప్పుడైనా సరే డిఫరెన్షియల్ కాస్ట్ అన్నా ఇంక్రిమెంటల్ రెవెన్యూ అన్నా కంపేర్ చేయాలి అంటే ఫస్ట్ దాంతో కంపేర్ చేయలేం. ఫ్రమ్ సెకండ్ పాయింట్ ఆన్వర్డ్స్ వీ కెన్ కంపేర్. సో సెకండ్ దానికి 56,000 రెవెన్యూ వచ్చింది, ఫస్ట్ దానికి 54,000 రెవెన్యూ వచ్చింది. అంటే ఎక్స్ట్రాగా ఎంత రెవెన్యూ వచ్చింది? 2,000 విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఇంక్రిమెంటల్ మీన్ అడిషనల్, అంతే కదా, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. సెకండ్ దానికి థర్డ్ దానికి ఇంక్రిమెంటల్ రెవెన్యూ ఎంత? 4,000. దిస్ ఇస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అట్ 80,000 యూనిట్స్. ఇలా మనం అన్నింటికీ ఐడెంటిఫై చేయాలి. అంటే ఫస్ట్ మన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండాలి? అప్పుడు సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, కరెక్టా? కాస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా కావాలి. డిఫరెన్షియల్ కాస్ట్ ఉన్నాడు కదా, నథింగ్ బట్ ఫస్ట్ ఆల్టర్నేటివ్లో కాస్ట్ ఎంత అయింది, సెకండ్ ఆల్టర్నేటివ్లో కాస్ట్ ఎంత అయింది, ఫస్ట్ ఆల్టర్నేటివ్కి సెకండ్ ఆల్టర్నేటివ్కి కాస్ట్లో డిఫరెన్స్ ఎంత, దట్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ కాస్ట్. క్లారిటీ వస్తుందా? సో అంటే ఇప్పుడు మనం ఇంకొక స్టేట్మెంట్ రాయాలి. ఏం చూపించాలి అక్కడ? టోటల్ రెవెన్యూస్ చూపించాలి, టోటల్ కాస్ట్ చూపించాలి. అప్పుడు మాత్రమే డిఫరెన్షియేషన్ చేయగలం, కరెక్టా? సరే, రాయండి స్టేట్మెంట్ షోయింగ్ స్టేట్మెంట్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ అండ్ టోటల్ కాస్ట్. చాలు. స్టేట్మెంట్ ఆఫ్ టోటల్ రెవెన్యూస్ అండ్ టోటల్ కాస్ట్. సేమ్ పైన ఉన్న కాలమ్స్ డివైడ్ చేయండి. సేమ్ 6 కాలమ్సా? ఎస్, 6 కాలమ్స్ డివైడ్ చేయండి సేమ్ అలాగే. సో ఫస్ట్ వన్ సేమ్ అదే పర్టికులర్స్ 60% 70% అంతా రాసేయండి. ఫస్ట్ టోటల్ సేల్ వాల్యూ ఆర్ రెవెన్యూ అని రాయండి సింపుల్గా. రెవెన్యూ ఎలా వస్తుంది? రెవెన్యూ నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్. సో వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేయండి. 54, 56, 60,
నెక్స్ట్ ఎంత వస్తుంది చూడండి అలాగే 60,300. లాస్ట్ వన్ 61. 60,300, 61,000. మరి లాస్ట్ వన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ వస్తుందా? లాస్ట్ వన్ వస్తుందా? లాస్ట్ వస్తుంది కదా లాస్ట్ ఇది రెవెన్యూ 60,300, 61,000 కదా. ఓకే 700 వస్తుంది. గైస్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమైనా? సో దీనికి 300 వస్తుంది. 700 ఇంక్రిమెంటల్ రెవెన్యూ చేశారా? అది నెక్స్ట్ లైన్ ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఫస్ట్ రెవెన్యూ రాసిన తర్వాత ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఫస్ట్ దానికి ఏమి ఉండదు బికాస్ దట్ ఈస్ ద బేస్. ఇంకా సెకండ్ దాని నుంచి డిఫరెన్సెస్ వాల్యూ ఐడెంటిఫై చేస్తూ వెళ్ళండి. ఇంక్రిమెంటల్ రెవెన్యూ 2,000, 4,300, 700. క్లియర్ రెవెన్యూ, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. నెక్స్ట్ డిఫరెన్షియల్ కాస్ట్ కావాలి. మరి కాస్ట్ అంటే ఏ కాస్ట్ ఉన్నాయి మనకి? వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్. టోటల్ కాస్ట్ రాయాలి. ఇప్పుడు టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయా? డేటా మన దగ్గర క్యాలిక్యులేట్ చేయాలా? క్యాలిక్యులేట్ చేయాలి. సో ఏం రాద్దామంటే ఒకే స్టేట్మెంట్ రాసేద్దాం. టోటల్ కాస్ట్ అని రాయని చెప్తాను, ఒక లైన్ గ్యాప్ వదిలేసి టోటల్ కాస్ట్. సో పర్టికులర్స్ ఏం రాస్తారు? టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. పర్టికులర్స్లో టోటల్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. మీకు ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు కదా ఆల్రెడీ 40,000 అని. వేరియబుల్ కాస్ట్ ఎలా వస్తుంది? 60,000 ఇంటూ 0.15 ప్లస్ 40,000. M+M యూస్ చేసేయండి, ఇంకా ఈజీగా వచ్చేస్తుంది కదా M+ యూస్ చేస్తే. సో వేరియబుల్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ రెండింటిని యాడ్ చేసి రాయండి టోటల్ కాస్ట్. $60,000 into 0.15 plus 40,000, 70,000 into 0.15 plus 40,000, 80,000 into 0.15 plus 40,000. టోటల్ కాస్ట్లు వచ్చేస్తాయి. సార్ చెప్తారా కాస్ట్ ఎంత వచ్చింది? 60,000 టోటల్ కాస్ట్ ఎంత వచ్చింది? 49,000. సెకండ్ వన్ 50,500. థర్డ్ వన్ 52,000. ఫోర్త్ వన్ 53,500. లాస్ట్ వన్ 55,000. సో ఇది కూడా సేమ్. ఫస్ట్ వన్కి డిఫరెన్షియల్ కాస్ట్ ఉండదు. సెకండ్ దానికి ఎక్స్ట్రా ఎంత అయింది? 1,500. నెక్స్ట్ వన్ 1,500. నెక్స్ట్ వన్ 1,500. నెక్స్ట్ వన్ 1,500. సో డిఫరెన్షియల్ కాస్ట్ అన్నీ కూడా 1,500s. క్లియర్? ఏమైనా డౌట్ ఉందా? సింపుల్ ఇంక్రిమెంటల్ కాస్ట్, ఇంక్రిమెంటల్ రెవెన్యూ. ఎక్స్ట్రాగా ఏం ఐడెంటిఫై చేయమన్నాడు? ప్రాఫిట్. ఏ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ ఇస్తుందో కూడా ఐడెంటిఫై చేయమన్నాడు, అంతే కదా. అది రాసాం కదా, ఏ ప్రాఫిట్ హైయెస్ట్ ఉందని. 80,000 సంథింగ్, 80,000 యూనిట్స్. సో ఓకే చూసుకున్నాండి. టుమారో క్లాస్లో మిగతా ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి రైస్ చేయండి. డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి. సారీ, టైడ్ స్టోరీనా? ఓకే
నిజంగా తెలీదా? సరే ఒకసారి వినండి చూద్దాం. ఐ హోప్ మీరు చదివే ఉంటారు అనుకుంటా వేరే దగ్గర ఎక్కడో. నేను కూడా చదివింది ఏది నాకైతే ఐడియా లేదు. నేను చదివింది ఏది నార్మల్గా టైడ్ దేనికి సంబంధించింది? క్లాత్స్ వైట్ అవ్వడానికి, రైట్? సింపుల్గా చెప్పాలంటే క్లాత్స్ వైట్ అవ్వడానికి. ఇనిషియల్ స్టేజెస్లో ఎప్పుడు అరౌండ్ 90s ఆ స్టేజ్లో టైడ్ అనేది 2 times రీలాంచ్ చేసింది ప్రోడక్ట్ని. నార్మల్గా ఫస్ట్ టైడ్ని యూస్ చేస్తున్నారు, కొన్ని రోజుల తర్వాత క్లోజ్ చేశారు, తర్వాత మరి రీలాంచ్ చేశారు ఆ ప్రోడక్ట్ని. బట్ ఆ గ్యాప్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. ప్రమోషన్స్ కూడా మన బిజినెస్ని ఎలా దెబ్బ కొడతాయో తెలుస్తుంది. ఇది టైడ్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ఇప్పట్లో కాబట్టి టీవీస్ అవన్నీ ఇస్తున్నారు, కానీ ఒకప్పుడు పాంప్లెట్స్లో ఇచ్చేవాళ్ళు. జస్ట్ పాంప్లెట్స్ బ్రోజర్స్ డిస్ట్రిబ్యూట్ చేసి దాంట్లో అడ్వర్టైజ్మెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఆ పాంప్లెట్లో వాళ్ళు ఇలా ఒక హారిజాంటల్ పాంప్లెట్ ఇచ్చేసి 3 images చూపించారు. సేమ్ ఇప్పటికీ మన టీవీలో ఫాలో అయ్యేదే. ఫస్ట్ ఇమేజ్లో షర్ట్ మరక అంటినట్టు, షర్ట్కి మరక ఉన్నట్టు, అది ఫస్ట్ ఇమేజ్. సెకండ్ ఇమేజ్ ఆ బకెట్లో ఆ డిటర్జెంట్ని పోసి దాన్ని డిప్ చేస్తున్నట్టు. థర్డ్ వన్ డిప్ చేసింది బయటికి తీసినట్టు, ఆ మరక వెళ్ళిపోయినట్టు. ఇది ఇలా ఇమేజెస్ రిప్రజెంట్ చేశారు వాళ్ళు. ఓకేనా? జస్ట్ ఇమేజెస్ ఉన్నాయి, ఇంకేమీ లేవు. వరల్డ్ మొత్తానికి నార్మల్గా ఆలోచించింది ఒక్కొక్కరిని ఒక్కో ప్రోడక్ట్కి ఒక్కో అంబాసిడర్ని లాంగ్వేజ్ వైజ్ని బేస్ చేసుకొని పబ్లిష్ చేసుకొని పెట్టుకోవడం కన్నా అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఇట్లా పాంప్లెట్ రిలీజ్ చేస్తే మొత్తం సెట్ అయిపోతుంది కదా, వరల్డ్ మొత్తానికి అర్థమవుతుంది కదా అని చెప్పేసి వరల్డ్ వైడ్ సేమ్ పాంప్లెట్ రిలీజ్ చేశారు వాళ్ళందరూ. సేమ్ బ్రోచర్ వరల్డ్ వైడ్ సేమ్, ఒక్క పాయింట్ కూడా చేంజ్ చేయకుండా వదిలేశారు. అందులో ఒక్క అక్షరం కూడా ఉండదు. ఏముంటుంది? సింపుల్గా 3 images ఉంటాయి, అది కూడా పాంప్లెట్ హారిజెంటల్గా ఉంటుంది. వరల్డ్ మొత్తానికి రిలీజ్ చేసినప్పుడు ఏదర్ అయితే సక్సెస్ అవ్వాలి, ఫెయిల్ అవ్వాలి, కరెక్టా? కానీ కొన్ని కంట్రీస్లో సూపర్ సక్సెస్ అయింది అప్పట్లో, కానీ కొన్ని కంట్రీస్లో అట్టర్ ఫ్లాప్ అయింది. వాట్ మైట్ బి ద రీజన్స్? ఏ మైండ్ వచ్చి ఒకసారి గెస్ చేయండి. మీరు ఏవో గెస్ చేయండి, ఫస్ట్ గెస్ చేయండి, ఒక క్లూ కూడా ఇస్తాను తర్వాత ఏ కంట్రీస్ ఫ్లాప్ అయ్యాయి అన్నది. అది ఎలా? అర్థం కాలే. రేసిజం కాదు, మెయిన్ పాయింట్ కన్సిడర్ చేయాలి. అసలు ఆ ప్రోడక్ట్కి సంబంధించి ఏముంటుంది పర్టికులర్గా? పేపర్ కూడా వైట్ ఉంటుందా పాంప్లెట్లో ఏం లేకుండా? సరే ఒక క్లూ ఇస్తా. మ్యాక్సిమం సక్సెస్ అయిన కంట్రీస్ కాకుండా అట్టర్ ఫ్లాప్ అయిన కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్. అంటే ప్రోడక్ట్ అట్టర్ ఫ్లాప్ అయిన కంట్రీస్ అన్నీ కూడా అరబ్ కంట్రీస్ అంట. అరబ్ కంట్రీస్లో బ్లాక్ ఉంటుందా? వైట్ కదా. సారీ, ద పర్ఫెక్ట్ పాయింట్ ఇస్ దట్ ఈస్ నార్మల్గా మనం ఎలా చదువుతాం? లెఫ్ట్ టు రైట్ కదా. అరబ్ కంట్రీస్లో ఎలా చదువుతారు? అప్పుడు సిచ్యువేషన్ ఏమవుతుంది చూడండి. వైట్ ఉన్న షర్ట్ని టైడ్ వేసి ముంచి తీస్తే ఏమవుతుంది? మరక అవుతుంది. చెప్పాలంటే అప్పట్లో అది హైలైట్ స్ట్రాటజీ. కానీ హైలైట్ స్ట్రాటజీ ఏం మిస్ అయింది? చిన్న పాయింట్, బేస్ పాయింట్ మిస్ అయింది. ఆటోమేటిక్గా ప్రోడక్ట్ ఏమైంది? లాంచింగ్లోనే అట్టర్ ఫ్లాప్ అయింది. సో బిజినెస్ స్ట్రాటజీస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ ఫెయిల్యూర్ బిజినెస్ స్ట్రాటజీ టైడ్కి ఎక్స్పీరియన్స్ అయిన సిచ్యువేషన్ స్టార్టింగ్ డేస్లో. బట్ ఇది నేను కూడా చదివింది, జస్ట్ నేనైతే ఎక్స్పీరియన్స్ ఆ టైంలో లేని, ఇంకా నేను కూడా చదివాను అంతే. మ్యాగజైన్స్ చదివే అలవాటు ఉందా ఎవరికైనా? అలాంటి మ్యాగజైన్స్ చదివితే తెలుస్తాయి ఇలాంటివి. అప్పప్పుడు ప్రతిసారి అవే తెలిసేది, అప్పప్పుడు తెలుస్తాయి. స్ట్రాటజీస్ చాలా బాగుంటాయి కొన్ని స్ట్రాటజీస్. సో అందులో నాకు ఇంతవరకు బాగా అసలు ఆ రోజు బాగా నవ్వించింది ఇది చెప్పాలంటే, ఫస్ట్ టైం చదివినప్పుడు. సో వీలైనంత వరకు ప్రతి బ్యాచ్తోని ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటుంటా. మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నా సరే, ఎంత మైండ్ సెట్, ఎంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నా సరే, మనం తెలియక మిస్ చేసే చిన్న పాయింట్ మొత్తం అటర్ ఫ్లాప్ చేస్తాయి సిచ్యువేషన్ని. వాళ్ళు చెప్పండి స్ట్రాటజీ కరెక్టా కాదా? నార్మల్ అక్కడ జరిగిన సినారీ ఏంటంటే, ఇప్పుడు పర్టికులర్గా తెలుగు ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే తెలుగులో ఫేమస్ ఉన్న పర్సన్ని పెట్టి యాడ్ తీయాలి, కరెక్టా? సేమ్ అలాగే హిందీ పర్సన్ అయితే హిందీలో ఉన్న పర్సన్ పెట్టి యాడ్ తీయాలి. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుందా లేదా? వాటన్నింటికి సొల్యూషన్ చెక్ పెట్టడానికి వీళ్ళు ఫ్రేమ్ చేసిన పాంప్లెట్ ఇది. చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది, కానీ దాని ఎఫెక్ట్ ఎలా ఉంది చూడండి. రివర్స్లో కొట్టింది మొత్తం సిచ్యువేషన్ని. దెర్ మే బీ ఛాన్సెస్ అలాంటివి కూడా జరగవచ్చు. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరిది వాళ్ళతో అడ్వర్టైజ్ చేయించాలా?
సో జరుగుతుండే అంతే. బిజినెస్ స్ట్రాటజీస్ ఫెయిల్ అవ్వడంలో వన్ ఆఫ్ ది మేజర్ కండిషన్స్ ఇవన్నీ కూడా. మీరు స్ట్రాటజీస్ ఎక్కువ యూజ్ చేస్తారు తెలుసా? క్రికెట్ ఎంతమంది ఆడతారు ఇక్కడ? క్రికెట్ ఐడియా ఉన్న వాళ్ళు ఎంతమంది? ప్రతి ఒక్క టీంకి స్టార్టింగ్లో ఒక స్ట్రాటజీని ఫ్రేమ్ చేసుకుని వెళ్తారు వాళ్ళు ఆడడానికి. కానీ స్ట్రాటజీ పర్ఫెక్ట్ అయితే ఖచ్చితంగా గెలిచి రావాలి కదా. మరి ఎందుకు ఓడిపోయి వస్తారు? బికాస్ స్ట్రాటజీ పర్ఫెక్ట్ ఉంటే సరిపోదు, మిగతా వాడి స్ట్రాటజీ కన్నా మన స్ట్రాటజీ బాగుండాలి, అప్పుడు మాత్రమే విన్ అవుతాం. సో స్ట్రాటజీ బాగుంది అంటే విన్ అయినట్టు కాదు. సో దాని వెనక మనకు అపోజిషన్ పార్టీ కన్నా ఎక్కువ స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేసే ఉండాలి. ప్రజెంట్ పీకే ఐడియా ఉందా? పవన్ కళ్యాణ్ కాదు, ప్రశాంత్ కిషోర్, పొలిటికల్ ఎక్స్పర్ట్. విన్నారా పేరు? సెర్చ్ చేయండి, ఇలా తెలుసుకోవాలి ఇలాంటివన్నీ మనం నార్మల్గా. ప్రశాంత్ కిషోర్ ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీ మెజారిటీతో విన్ అవుతుంది. అతను ఇచ్చే స్ట్రాటజీస్ అలాంటివి ఉంటాయి. 2019లో మన జగనన్న కూడా డైరెక్ట్ సేమ్ పొలిటికల్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ సపోర్ట్ చేశాడు. సేమ్ అలాగే నార్త్ ఇండియాలో కూడా ఏ పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఆ పొలిటికల్ పార్టీ ఆ ఎలక్షన్స్లో గెలుస్తుంది. సపోర్ట్ చేయడం మీన్స్ ఏది జాతకం బాగుండదు కాదు, వాళ్ళు ప్లే చేసే స్ట్రాటజీస్ అలా ఉంటాయి. సింపతి స్ట్రాటజీ ప్లే చేయాలా, లేకపోతే గొడవల స్ట్రాటజీ ప్లే చేయాలా, ఇలాంటివన్నీ కూడా పక్కా స్కెచ్ చేసి చూస్తాడు. మరి సార్ ఆ ప్రశాంత్ కిషోర్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నాడు తెలుసా? ఆంధ్రాలో. తెలంగాణలో ఎవరికి చేశాడు తెలుసా? తెలంగాణలో ఎవరికి సపోర్ట్ చేశాడు? ఇన్వాల్వ్ అవ్వలేదా? కాంగ్రెస్కి సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఆ సేమ్ పర్సన్ ఏపీలో టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు సపోర్ట్ మీన్స్ ఏంటి? ప్యాకేజ్ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళే. ఏమైంది? సపోర్ట్ ఎక్కువ ఎవరికి వస్తుందంటే నథింగ్ బట్ ప్యాకేజ్ ఎవరు ఇస్తే వాళ్ళకి, అంతే. సో మీరు కూడా అలాంటి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ కావండి, నేను ఒక పార్టీ పెడతాను. పెడతారు? ఎవరైనా అలాంటి ఎక్స్పర్ట్స్ అవుతారా? సరే గైస్, అన్ని రివైజ్ చేయండి. బ్రేక్ ఉంది కదా ఇప్పుడు. సరే బ్రేక్ తీసుకుని మరీ పెండింగ్ ఉన్నవి ఏంటంటే కవర్ చేసేయండి. నెక్స్ట్ క్లాస్ మీట్ అవుదాం. బాయ్. Recording stopped.